Hi, this is Vamshi Dande. Welcome to Graphics Vidya. చెప్పాను కదండి. జస్ట్ మనం యూఏఎక్స్ అనేది కోడింగ్ కాదు. ఇట్స్ నాట్ ఏ కోడింగ్. బయట అంతా కోడింగ్ అంటారు, బట్ ఇది మనకి కోడింగ్ కాదు. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ బ్రాండింగ్ అండ్ యూజర్ ఇంటరాక్షన్స్ ఇన్ ద వే ఆఫ్ అవర్ లైఫ్ జర్నీ. మనం జరుగుతున్న జర్నీలో ఈ యూజర్ ఇంటరాక్షన్స్ ఎలా ఉన్నాయో ఆ యూజర్ ఇంటరాక్షన్స్ తగ్గట్టుగా మన మొబైల్ యాప్స్ కానీ వెబ్సైట్స్ కానీ రన్ అవుతున్నాయి. సో అందుకే యూఏఎక్స్ ఇస్ నాట్ ఏ కోడింగ్, ఇట్స్ కంప్లీట్లీ ఎ బ్రాండింగ్ విత్ యూజర్ ఇంటరాక్షన్స్. ఓకే, సో యూఎక్స్ డిజైన్ రోడ్ మ్యాప్ మనకి ఎలా ఉండిద్ది. మనం ఏదైనా సరే ఇక్కడికి వచ్చేసరికి మనం ఏం వర్క్ చేస్తున్నాము ఫర్ ఆస్పైరింగ్ యూఎక్స్ డిజైనర్స్ అటైన్ ప్రొఫెషనల్ కాంపిటెన్స్ ఎక్సలెన్స్ విత్ ద ఫీల్డ్. ఏదైనా సరే మనం ప్రతిదీ నీట్ గా ఆర్గనైజ్ చేసుకుంటూ వెళ్తున్నాం ఫ్రెండ్స్. అలాగే లాజికల్ ఫేసెస్ ఫెసిలేషన్ టు క్లియర్ ప్రోగ్రెషన్ ఫ్రమ్ ద ఫౌండేషన్ కాంపిటీషన్ టు అడ్వాన్స్ కాంపిటీషన్ కదా, లైక్ రోడ్ మ్యాప్, డిజైన్ థింకింగ్ అండ్ యూజర్ సెంటర్ డిజైన్, డిఫరెన్షియేషన్ బిట్వీన్ యూఐ యూఎక్స్, ఫండమెంటల్ డిజైన్ principles of accessibility, UX core research and strategy plannings, persona developments, user journey mapping and user flows, IA information architecture, UI core designing and prototyping, design system and component libraries, interaction design, usability testing, feedback integration and iterations, design handoff to development teams, portfolio development, career advancements, resume and interview preparations friends. So ఇవి కామన్ గా మనకున్న కోర్ కాన్సెప్ట్స్ ఫర్ రోడ్ మ్యాప్ అన్నమాట. ఓకే, సో డిజైన్ థింకింగ్ అండ్ యూజర్ డిజైన్ సెంటర్ డిజైన్ ప్రాసెస్ లో మనం ఏం చేస్తున్నాం ఇక్కడ. దిస్ సెక్షన్ elucidates the iterative methodologic framework encompassing empathy, problem definition, ideation, prototyping, rigorous testing. Emphasis is placed upon the imperative of positioning the user as the central focus of every design related decisions. The foundation principles including empathy, iterative refinement and system problem solving. ఎప్పుడైనా సరే కామన్ గా యూజర్ సెంటర్ డిజైన్ ప్రాసెస్ అంటే ఏదో అనుకుంటారు, కానీ దాని యొక్క రీసెర్చ్ అండ్ అండర్స్టాండింగ్ యూజర్స్ అన్నమాట. ఒక ప్రోడక్ట్ ఉంటే, ఒక జొమాటో తీసుకుంటే కంపల్సరీ దానికి రీసెర్చ్ ఏం చేయాలి, స్విగ్గీ కానీ ఫుడ్ పాండా కానీ అదే విధంగా మనకు కావాల్సిన ఊబర్ ఈట్స్ కానీ ఇలాంటి కాంపిటేటర్స్ ని ఒకసారి రీసెర్చ్ చేసుకొని అదే విధంగా వాళ్ళ యూజర్స్ దానికి ఎక్కువగా ఎందుకు ఆ ప్రోడక్ట్ ని ఎక్కువగా ఎందుకు వాడుతున్నారు, మన ప్రోడక్ట్ ని ఎందుకు ఎక్కువ వాడట్లేదు అని రీసెర్చ్ చేసుకొని ఇక్కడ మనం రీసెర్చ్ అండ్ అండర్స్టాండింగ్ ఒక యూజర్స్ వైజ్ గా మనం ఆలోచించుకొని ముందుకు వెళ్ళాలి. ఇక్కడికి ఫస్ట్ ప్రయారిటీ దాన్ని తీసుకున్న తర్వాతే నెక్స్ట్ ఐడియేషన్ విత్ కాన్సెప్ట్ డెవలప్మెంట్ లోకి వెళ్తాం. ఎంత ఐడియేషన్ వచ్చినా కూడా మనం దాని యొక్క కాన్సెప్ట్ ని ఇంప్లిమెంట్ చేయాలి అంటే కంపల్సరీ ఒక స్టోరీ బోర్డ్ లో కింద రాయాల్సిందే. అంటే వైర్ ఫ్రేమ్స్ లో స్టోరీ బోర్డ్ కాన్సెప్ట్స్ లోకి మనం పెన్ పేపర్ తీసుకొని కంపల్సరీ ఒక స్టోరీ బోర్డ్ ని డిజైన్ చేసిన తర్వాతే మన ఐడియేషన్ ని మన టీమ్ మెంబర్స్ కి, అదే విధంగా మన మేనేజర్స్ కి, అలాగే మన టీమ్ లీడ్స్ కి మనం మెన్షన్ చేసి షేర్ చేయాలి. క్రియేటింగ్ వైర్ ఫ్రేమ్స్ అండ్ ప్రోటోటైప్స్. మనం ఏం చేసినా కూడా వైర్ ఫ్రేమ్స్ ని డిజైన్ చేసుకుంటాం. అలాంటి వైర్ ఫ్రేమ్స్ ని డిజైన్ చేసిన తర్వాత కంపల్సరీ దాని మోకప్స్ లో పెట్టుకొని మనం పోర్ట్ఫోలియోలో బిల్డ్ చేసుకోవాలి. వన్స్ అయిన తర్వాత ప్రోటోటైపింగ్ అండ్ టెస్టింగ్. డిజైన్ ఎప్పుడు వైర్ ఫ్రేమ్స్ అయ్యో తర్వాత వెంటనే మనం ప్రోటోటైపింగ్ కి పంపిస్తాం. ప్రోటోటైప్ పంపించిన తర్వాత అక్కడ అన్ని లింక్స్ జనరేట్ అయిన తర్వాత లింక్స్ అయిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ టెస్టింగ్ కేసెస్ కి పంపిస్తారు. అలాగే అక్కడ ఇంప్లిమెంటేషన్ చేసిన తర్వాత మళ్ళీ డిప్లాయ్మెంట్ లో పంపిస్తారు. వన్స్ ఇంప్లిమెంటేషన్ అయిన తర్వాత దాన్ని డిప్లాయ్మెంట్ పంపించినప్పుడు ఎవరికి పంపిస్తారు, డెవలపర్స్ కి పంపిస్తారు. అక్కడ అయిపోయిన తర్వాత వాళ్ళు ఒకసారి బీటా వర్షన్స్ కానీ ఆల్ఫా వర్షన్స్ కానీ తీసుకొని ఒకసారి టెస్ట్ కేసెస్ యూజబిలిటీ టెస్టింగ్ అయిన తర్వాతే మనకి కంపల్సరీ ప్రాజెక్ట్ ని లాంచ్ చేస్తారు. ఓకే, దీని తర్వాత మనకి ఆల్రెడీ అండ్ ఇక్కడ ఫండమెంటల్ డిజైన్ ప్రిన్సిపల్స్ లో కూడా మనకి ఏమవుతుంది ఫ్రెండ్స్, దిస్ మాడ్యూల్ ఇంట్రడ్యూస్ లెర్నర్స్ టు ద ఫౌండేషన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ విజువల్ కంపోజిషన్ including but not limited to visual hierarchy, contrast, alignment, proximity, repetition, balance and the judicious application of white space. Essential tools for this phase comprise traditional pen and paper along with whiteboarding facilities. Okay, దీంట్లో కూడా involves the analytic examination of extract digital interfaces, website applications to discern and identify the practical applications of these principles. ఎప్పుడైనా సరే మనం వర్క్ చేసేటప్పుడు చూసారు కదా ఫ్రెండ్స్, ఎంఫసిస్ అని ఉండిద్ది. ఎస్టాబ్లిష్ ఏ ఫోకల్ పాయింట్ ఇన్ యువర్ డిజైన్ టు ప్రయారిటైజ్ ద ఇన్ఫర్మేషన్ అండ్ గైడ్ ద వ్యూవర్స్ అటెన్షన్. కంపల్సరీ ఇక్కడ మనం చేసేటప్పుడు అన్ని ఆబ్జెక్ట్స్ ఒక విధంగా ఉంటే ఇది ఒకటే కొద్దిగా హైలైట్ అవుతుంది. చూసారా, డిఫరెంట్ గా ఉంది. సో అక్కడ ఏమవుతుంది, మనం ఫోకల్ పాయింట్ ఎవరికి వెళ్తుంది, యూజర్ కి వెళ్తుంది, యూజర్ అటెన్షన్ కి వెళ్తుంది. సో ఆ విధంగా ఎంఫసిస్ లో మనం వర్క్ చేయాలి. సో బ్యాలెన్సింగ్ అండ్ అలైన్మెంట్స్. ఎప్పుడైనా సరే మనం వర్క్ చేసేటప్పుడు చుట్టూరు మనం తీసుకున్న ప్రతిదీ డిస్ట్రిబ్యూషన్ కరెక్ట్ గా ఉందా, అలైన్మెంట్ కరెక్ట్ గా ఉందా, కరెక్ట్ గా ఆబ్జెక్ట్స్ అని అలైన్ అయ్యలేదు చెక్ చేసుకోవాలి. సో డిస్ప్లేడ్ ఎలిమెంట్స్ ఈవెన్ టు క్రియేట్ విజువల్ స్టెబిలిటీ, సిమెట్రిక్ అండ్ అసిమెట్రిక్ ఆఫర్ డిఫరెంట్ అస్ట్రిక్ ఎఫెక్ట్స్. కాంట్రాస్ట్. యూజ్ డిఫరెన్సెస్ ఇన్ కలర్ సైజ్ అండ్ వెయిట్ టు మేక్ ఎలిమెంట్స్ స్టాండ్ అవుట్ అండ్ క్రియేట్ విజువల్ ఇంట్రెస్ట్. సో మనం తీసుకున్న డిజైన్ లో కూడా
సో ఇక్కడున్న కలర్ ని ఇక్కడ రిప్లికేట్ చేసాను, ఇక్కడున్న కలర్ ని ఇక్కడ రిప్లికేట్ చేశాను. అంటే మళ్ళీ వేరే కలర్స్ చేస్తే ఆటోమేటిక్ అది ఏమవుతుంది, కాంట్రాస్ట్ బ్యాలెన్స్ అవ్వదు. కంపల్సరీ దాని యొక్క సిమిలారిటీ కలర్స్ ని తీసుకుంటేనే, దాని యొక్క కన్సిస్టెన్సీ కలర్స్ ని తీసుకుంటేనే దాని యొక్క కాంట్రాస్ట్ అనేది బ్యాలెన్స్ అయితే వెబ్సైట్ లో కానీ మొబైల్ యాప్ లో కానీ కంటిన్యూషన్ అనేది ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ అవుతూ వెళ్ళింది. సో రిపిటేషన్, మనం ఏదైనా ప్రాజెక్ట్ చేసినా కూడా మనం ఒకదాంతో ఒకటి మనం ఏం చేస్తాం, కలర్స్ ని తీసుకుంటూ వెళ్తున్నా కూడా దాని యొక్క రిపిటేషన్ ఏమవుతుంది, డిజైన్ ఎలిమెంట్స్ రిపీటింగ్ సర్టెన్ డిజైన్ ఎలిమెంట్స్ క్రియేట్స్ అసెషన్స్ అండ్ స్ట్రెంథెన్స్ ద ఓవరాల్ కంపోజిషన్స్. సో జస్ట్ మనం చేసే డిజైన్ అనేది నీట్ గా ఒక కంపోజిషన్ కింద రిపీషన్ ప్రాసెస్ అనేది కరెక్ట్ నీట్ గా ఉంటుంది అని చూపించడానికి ఈ రిపీషన్ ప్రాసెస్ వాడతారు. ప్రపోర్షన్స్, మనం ఎంత బాక్స్ లో తీసుకున్నా కూడా ఇక్కడ నుంచి ఉన్న ఎలిమెంట్స్ ని ఇక్కడ నుంచి ఉన్న ఎలిమెంట్స్ ని ఇక్కడ చూసారు ఎంత బ్యాలెన్స్ అయిందో. సో త్రూఅవుట్ బాక్స్ ని మనం ఏం చేస్తున్నాం, మనం నీట్ గా ప్రపోర్షనల్ గా స్కేలింగ్ చేసుకోవచ్చు, ప్రపోర్షనల్ గా మనం అరేంజ్ చేసుకోవచ్చు. సో ఎన్ష్యూర్ ద ఎలిమెంట్స్ ఆర్ appropriately sized relative to each other to maintain visual harmonies. మూమెంట్స్, మనం తీసుకున్న డైరెక్షన్స్ చూడండి ఎలా ఉన్నాయో, ఇక్కడ నుంచి యాంగిల్స్ చూడండి ఎలా ఉన్నాయో, సేమ్ డైరెక్షన్స్ కానీ యాంగిల్స్ కానీ ఎలా తీసుకున్నా కూడా ఒక విజువల్, ఒక యూజర్ ఐ విజన్ అనేది కరెక్ట్ గా నీట్ గా అక్కడ ఐడెంటిఫికేషన్ అయ్యింది. ఓకే, అంటే ఇక్కడ నుంచి తీసుకున్న ఎలిమెంట్ చూసారా, ఇక్కడ నుంచి చూడండి మన ఐ విజన్, ఇక్కడ నుంచి చూస్తే ఇది ఒక ఎలిమెంట్, ఇక్కడ నుంచి చూస్తే ఇది ఒక ఎలిమెంట్, అదే ఇక్కడ నుంచి చూడండి ఇది ఒక ఎలిమెంట్, ఇక్కడ నుంచి చూడండి ఇది ఒక ఎలిమెంట్. సో ఏమవుతుంది, మన ఐ విజన్ అనేది నీట్ గా డిజైనింగ్ వ్యూ లో ఒక లాజికల్ సీక్వెన్స్ కింద వెళ్తుంది అనమాట. సో ప్రతిదీ అన్నిటికన్నా ఏం చేసినా కూడా ఫ్రెండ్స్ ఇక్కడ వైట్ స్పేసింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కడికి వెళ్ళినా దాని యొక్క బ్రీతింగ్ స్పేస్ ఇవ్వాలి. ఒక ఆబ్జెక్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా డ్రా చేసుకున్నాను, అదే నేను ఇక్కడ నుంచి ఇక్కడ దాకా తీసుకుంటే అదే ఆబ్జెక్ట్ ని చాలా కన్సిస్టెంట్ గా ఉంటుంది. సో అలో ఎంటీ స్పేస్ అరౌండ్ ఎలిమెంట్స్ టు ప్రొవైడ్ విజువల్ క్లారిటీ అండ్ ఆర్గనైజేషన్. అండర్స్టాండింగ్ అండ్ అప్లయింగ్ దీస్ ప్రిన్సిపల్స్ విల్ ఎలివేట్ ద క్వాలిటీ ఆఫ్ యువర్ డిజైన్ వర్క్ అండ్ హెల్ప్ యూ కమ్యూనికేట్ ఎఫెక్టివ్లీ విత్ యువర్ ఆడియన్స్. మన ఆడియన్స్ దగ్గర మనం వర్క్ చేసేటప్పుడు కంపల్సరీ దాని యొక్క బ్రీతింగ్ స్పేస్ అనేది ఎప్పుడు మనం మెయింటైన్ చేస్తూనే వెళ్ళాలి. సో బ్రీతింగ్ స్పేస్ ఇవ్వడం వల్ల మనకి ఏంటంటే లుక్ అండ్ ఫీల్ బాగుంటుంది, అలాగే యూజర్స్ ఐ కాంటాక్ట్ వ్యూ కూడా చాలా ఈజీగా అర్థమైంది, సో ఈజీగా అర్థం చేసుకోగలుగుతాడు. UIX. So the segment is dedicated to establishing a clear conceptual distinction between the user interface. అలాగే మనకి ఏమవుతుందండి ఇక్కడ యూజర్ ఇంటర్ఫేస్ యూజర్ ఎక్స్పీరియన్స్ కి illustrating their symbiotic relationship. So fundamentally UI pertains to the visual and interactive presentation where areas UX encompasses the holistic experience quality. మనం ఎప్పుడైనా సరే ఇక్కడ ఇమేజెస్ తీసుకుంటే మనకి యూజర్ రీసెర్చ్ లో ప్రైమరీ రీసెర్చ్, డెస్క్టాప్ రీసెర్చ్, కాంపిటేటివ్ రీసెర్చ్ ఇవి కామన్. సో ప్రైమరీ రీసెర్చ్ అంటే ఏం లేదండి, రీసెర్చ్ లో కూడా మనం ఏదైనా ఒక ప్రాజెక్ట్ తీసుకున్నాము అంటే దాని యొక్క బ్రీఫ్ కి సంబంధించిన తగ్గట్టుగా మనం ఏంటంటే ప్రైమరీ అండ్ డెస్క్టాప్ రీసెర్చ్ రెండు చేసుకుంటాము. రీసెర్చ్ చేసిన ఎలిమెంట్స్ అన్నిటిని మళ్ళీ మనం డెస్క్టాప్ రీసెర్చ్ లో పెట్టుకుంటాము. ప్రైమరీ రీసెర్చ్ చేసిన ఎలిమెంట్స్ అన్నిటిని మళ్ళీ డాక్యుమెంటరీస్ లో స్టోర్ చేసుకుంటాము. తర్వాత అయిన తర్వాత మనం ఏం చేస్తాం, కాంపిటేటివ్ రీసెర్చ్ అంటే కంపల్సరీ మనకున్న కాంపిటేటర్స్ ని చెక్ చేసుకుంటూ రీసెర్చ్ చేసుకుంటూ వెళ్తాం. రీసెర్చ్ అనాలిసిస్, ఇన్సైట్స్ అండ్ ఫైండింగ్స్, కస్టమర్ జర్నీ మ్యాప్స్, పర్సోనాస్, ఎంపతి మ్యాప్స్, సైట్ మ్యాప్స్, టాస్క్ ఫ్లోస్, యూజర్ ఫ్లోస్ ఇవన్నీ కామన్ గా నడుస్తాయి. సో డిజైన్ ఎడిషన్, ఐడియా స్కెచెస్ అంటే స్టోరీ బోర్డ్స్, వైర్ ఫ్రేమ్స్, ప్రోటోటైప్స్, యూజర్ టెస్టింగ్స్, డిజైన్ ఐటరేషన్స్. ఎగ్జిక్యూషన్స్ లో కోఆర్డినేషన్ విత్ స్టేక్ హోల్డర్స్, ట్రాన్సిషన్ విత్ టు UI డిజైన్, కొలాబరేటింగ్ విత్ UI డిజైనర్స్. మనం ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు కంపల్సరీ స్టేక్ హోల్డర్స్ తోనే కోఆర్డినేట్ అవుతాం. అదే విధంగా ట్రాన్సిషన్ విత్ UI డిజైన్, కొలాబరేటివ్ విత్ UI డిజైనర్స్. మనం UX ఇక్కడ చేస్తున్నాము, UI ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ ఏముంటే మనకి కంపల్సరీ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ టు వైర్ ఫ్రేమ్స్, లుక్ అండ్ ఫీల్, బ్రాండింగ్ గైడ్ లైన్స్, మూడ్ బోర్డ్స్, స్టైల్ టైల్స్, లేఅవుట్స్ అండ్ రెస్పాన్సెస్, యూజర్ టెస్టింగ్స్. అలాగే డిజైన్ స్పేసెస్ లో మనకి ఏమొస్తాయి ఇక్కడ UI prototype, visual design documentation, developers handout, icon and illustration set, adoption from like factors and resolutions, in the assist developers, implementation reviews, coordination with stakeholders, transition to final designs. ఇవి అంటే ఏదైనా సరే కామన్ గా రీసెర్చ్ జరిగిన తర్వాత అనాలిసిస్ జరిగింది, డిజైన్ ఐడియేషన్ జరిగింది, ఎగ్జిక్యూషన్ జరిగింది, ఇంటర్ఫేసెస్, అలాగే డిజైన్ స్పెసిఫికేషన్స్, అలాగే ఎగ్జిక్యూషన్స్. ఇక్కడ ఇది కామన్ గా మనకున్న బిట్వీన్ UIX అయితే ఈ రెండింటికి ఉన్న వేరియేషన్స్ ఎలా ఉంటాయండి. దీని తర్వాత మనకు ఆల్రెడీ ఫండమెంటల్ డిజైన్ ప్రిన్సిపల్స్ లో మనం చెప్పాం కదా, ప్రతిదీ మన ఎంఫోసిస్, బ్యాలెన్స్ అండ్ అలైన్మెంట్స్, కాంట్రాస్ట్, రిపిటేషన్స్, అలాగే ప్రపోర్షన్స్, మూవ్మెంట్స్, అలాగే వైట్ స్పేస్, బ్రీతింగ్ స్పేసెస్ అనేవి ఇవ్వడం జరిగింది. ప్రిన్సిపల్స్ ఆఫ్ యాక్సెసిబిలిటీస్ కంపల్సరీ 4 అంటారు, అంటే 4 సెగ్మెంట్స్ లో రన్ అవుతాయి ఎప్పుడైనా సరే. మనం ఏదైనా సరే సెక్షన్ అండర్స్కోర్స్ ద క్రిటికల్ ఇంపార్టెన్స్ ఆఫ్ డిజైనింగ్ ఇంక్లూజివ్ experience for all the users, including individuals with diverse abilities. It introduces the web content accessibility guidelines. అంటే మనం ఏదైనా ప్రాజెక్ట్ చేసేటప్పుడు కానీ కంపల్సరీ వెబ్ కంటెంట్ యాక్సెసిబిలిటీ గైడ్ లైన్స్ తోనే వర్క్ చేయాలి. ఎందుకంటే
చేసేదే వెబ్సైట్స్ కదా. Are set of international recognized standards for making web content for more accessible to people with the disabilities. They are developed by the World Wide Web Consortium, or the widely considered the benchmark for web accessibilities. The guidelines are structured around four main principles like perceivable, operable, alage, understandable and robust. Core. సో ఇక్కడ ఉంటుంది. అంటే దీనివల్ల ఏంటంటే ఎక్స్ప్లోరింగ్ ద ఇన్హరెంట్ యాక్సెసిబిలిటీ ఫీచర్స్ ఇంటిగ్రేటెడ్ విత్ వేరియస్ డిజిటల్ సర్వీసెస్ స్క్రీన్ రీడర్స్ అండ్ హై కాంట్రాస్ట్. మనం ఇక్కడ చూడండి కోర్ లో మనకి దిస్ కంటెంట్ మస్ట్ బి అవైలబుల్ టు యూజర్స్ బై సైట్, హియరింగ్ అండ్ టచ్. అంటే మనం సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి కానీ అలాగే చూసే విజిబిలిటీని బట్టి మనం తీసుకుంటాం. అండర్స్టాండింగ్ ద కంటెంట్ మస్ట్ బి రీడబిలిటీ అండ్ అలాగే ప్రింటబుల్ విత్ క్లియర్ లేబుల్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్. మనం తీసుకునే బాక్సెస్ కానీ సైజెస్ కానీ అంటే లేబుల్ టైప్ ఆఫ్ సైజెస్ అన్నమాట. లైక్ బటన్ స్టైల్, సిటిఏ బటన్ స్టైల్స్ లాంటివి లేదా బాక్సెస్ లాంటివి కానీ మనం రీడబుల్ గా ఉంటాయా లేవని చెక్ చేసుకోవడానికి. ద ప్రోడక్ట్ మస్ట్ బి కీబోర్డ్ యాక్సెసిబుల్, నావిగబుల్, అలాగే కంపాటబుల్ విత్ డిఫరెంట్ ఇన్పుట్ మెథడ్స్. అంటే ఇక్కడికి వచ్చేసరికి మనం తీసుకునే నావిగేషన్స్ అనమాట, ఇన్పుట్ మోడల్స్ పరంగా మనం తీసుకునే కంటెంట్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ చూపించడానికి అంతే. సో రోబస్ట్ వచ్చేసరికి జస్ట్ కంపాటబుల్. ది ప్రోడక్ట్ మస్ట్ వర్క్ విత్ వెరైటీ ఆఫ్ అసిస్టివ్ టెక్నాలజీస్, బ్రౌజర్స్ అండ్ డివైస్. మనం చేసిన ప్రాజెక్ట్ అనేది అది మళ్ళీ మొబైల్ కి అదే విధంగా వెబ్ కి అదే విధంగా మనకి ఏంటంటే ట్యాబ్ కి ఆ కంపాటబిలిటీ కోసం యూజ్ చేస్తే రోబస్ట్ అంటారు. ఇక్కడ ఉంది కదా. సో అండర్స్టాండబుల్, విజిబుల్ అండ్ ఇది జస్ట్ ఐ విజిబిలిటీ. ఓకే, సో ఈ విధంగా మనకు కావాల్సిన గైడ్ లైన్స్ ని యాక్సెసిబిలిటీస్ కింద తీసుకుంటాం. జస్ట్ ప్రిన్సిపల్స్. కోర్ రీసెర్చ్ అండ్ స్ట్రాటజీ ప్లానింగ్స్ ఏముంటాయి ఇందులో? మెథడాలజీస్, కాన్సెప్ట్స్ వచ్చేసరికి మనకి qualitative and quantitative research techniques employed to gather insights to user behaviors and needs. Methodologies comprise user interviews, surveys, usability testing, competitive analysis and sorting the pre-testings and ethnographic studies. ఇక్కడ ఏం లేదండి, మనం ఇన్ఫర్మేటిక్ ఎలిమెంట్స్ ని అంటే ఇక్కడ అన్నాం కదా, మనం ఇక్కడ ఏమన్నాము ప్రీ టెస్టింగ్స్. ఓకే, ఇక్కడ మనం హ్యూమన్ ఎలిమెంట్స్, డిజైర్డ్ అవుట్కమ్స్. ఇక్కడికి వచ్చేసరికి ఇన్ఫర్మేషన్ ఎలిమెంట్స్ అంటే ఎగ్జిస్టింగ్ డేటానా, యూజర్ ఇంటర్వ్యూస్, కాంపిటీటింగ్ ప్రోడక్ట్ రీసెర్చ్, కస్టమర్ ఫీడ్బ్యాక్స్. ఇక్కడ హ్యూమన్ ఎలిమెంట్స్ ఎవరు? స్టేక్ హోల్డర్స్ మనకి. ఓకే, సోషల్ మీడియా ఇంజన్స్, డిజైనర్స్, డెవలపర్స్, ఇంజనీర్స్ వీళ్ళు. అలాగే డిజైన్ క్రైటీరియాస్ ఏంటి, ఫంక్షనాలిటీ ఏంటి, ఫీచర్స్ ఏంటి, దాని యొక్క మళ్ళీ అవుట్పుట్ వచ్చిందో దాని యొక్క సక్సెస్ మెట్రిక్స్ ఎలా ఉంటాయి అనేది ఇక్కడ చూస్తాం. దీనికి కంప్లీట్ గా మనం ఏంటంటే రీసెర్చ్ అండ్ స్ట్రాటజీ థింగ్స్ కింద తీసుకుంటాం. అంటే వాళ్ళు అడిగే క్వరీ ఎలా ఉండేది అంటే, కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ద రీసెర్చ్ అండ్ స్ట్రాటజీ ప్లానింగ్ అంటాడు. సో స్ట్రాటజీ ప్లానింగ్స్ ఆర్ వర్కింగ్ విత్ 3 కేటగిరీస్ అండి, ఇన్ఫర్మేషన్ ఎలిమెంట్స్ అండ్ హ్యూమన్ ఎలిమెంట్స్ అలాగే డిజైర్డ్ అవుట్కమ్స్ అనేవి మనం చెప్పాలి. సో జస్ట్ ఒక రీడబిలిటీ కింద ఒక ఇంట్రో ప్యానల్ వైజ్ గా కూడా ఈ రోడ్ మ్యాప్ అనేది మీకు హెల్ప్ అయింది. ఓకే, పర్సనల్ డెవలప్మెంట్ నేను ఆల్రెడీ చెప్పాను. ఏ పర్సన్ కైనా సరే దాని యొక్క పెయిన్ పాయింట్స్, బిహేవియరల్ ప్యాటర్న్స్, ఆబ్జెక్టివ్స్, డెమోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ అలాగే అండర్లయింగ్ మోటివేషన్స్ అనేవి కామన్ గా ఉంటాయి. ప్రతి దాంట్లో కామన్ గా ఒక పర్సోనా అనేది ఉంటారు ప్రతి ఒక్కరికి. మీరు కూడా వర్క్ చేసినప్పుడు ఆ పర్సోనా వర్క్ చేసినప్పుడు దాని యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్, మోటివేషన్స్, గోల్స్, ఫ్రస్ట్రేషన్స్ అలాగే దాని యొక్క పర్సనాలిటీ టెక్నాలజీస్ వైజ్ గా మనం చూపించాలి. ఓకే, అలాగే యూజర్ జర్నీ మ్యాపింగ్ అండ్ యూజర్ ఫ్లోస్ కాన్సెప్ట్. దిస్ మాడ్యూల్ addresses the visualization of the sequential steps undertaken by a user to achieve a specific objective within a product. It also encompasses an understanding to divergent user pathways. అంటే విజువలైజేషన్ చేసినప్పుడు దాని యొక్క సీక్వెన్షియల్ స్టెప్స్ అనేవి రన్ అవుతాయి. మామూలుగా మనం వర్క్ చేయాలంటే కంపల్సరీ యూజర్ జర్నీస్ కానీ యూజర్ ఫ్లోస్ వర్క్ చేయాలంటే కంపల్సరీ ఇలిస్ట్రేటర్, అడోబ్ XD, ఫిగ్మా, స్పెషల్లీ మన ఫిగ్జామ్ అండ్ మైరోస్ కి ఎక్కువగా యూజ్ చేస్తాం. ఎందుకంటే వైట్ బోర్డ్ టూల్స్ అవి వైట్ బోర్డ్ టూల్స్ కాబట్టి కంపల్సరీ అంటే వైట్ బోర్డ్ టూల్స్ అంటే దాని యూజర్ ఫ్లోస్ ని ఈజీగా మనం అక్కడి నుంచి పుల్ చేసుకోవచ్చు. మనం రాయాల్సి ఇక్కడ ప్రతిదీ ఆబ్జెక్ట్స్ మనం డిజైన్ చేయాలి, అప్పుడు ఆటోమేటిక్ గా యాడ్ ఆన్ షేప్స్ కింద ఉంటాయి అనమాట ప్రతిదీ. సో అది మనం ఈజీగా మనం యూజర్ జర్నీస్ కానీ యూజర్ ఫ్లోస్ కానీ అక్కడ మనం ఏం చేయొచ్చు, నీట్ గా డెవలప్ చేయొచ్చు. కానీ ఇలిస్ట్రేటర్ లో అండ్ అడోబ్ XD లో, ఫిగ్మాలో కూడా మనం చేస్తాము, కానీ స్పెషల్లీ ఫిగ్జామ్ అండ్ మైరోలో ఎక్కువగా మనం వర్క్ చేస్తాం గైస్. ఓకే, ఏ ప్రాక్టికల్ అప్లికేషన్ వాజ్ మ్యాపింగ్ ద కాంప్రహెన్సివ్ యూజర్ జర్నీ ఫర్ ఆన్లైన్. అది ఆన్లైన్ ఫుడ్ కానీ ఏదైనా కానీ జనరల్ వచ్చే మనకి పేజెస్ ఎలా ఉంటాయి, మనకి స్టార్ట్, లాగిన్ పేజెస్, లాగిన్ కరెక్ట్, ఇన్కరెక్ట్, రీట్రై, అలాగే నో, లాగిన్ కరెక్ట్, వ్యూ అకౌంట్స్, వ్యూ క్రెడిట్ బ్యాలెన్స్, పాస్వర్డ్ రిస్క్, ఇలా ప్రతిదీ మనకు ఒక చైన్ లింక్ కింద మనం తీసుకునే ప్రాజెక్ట్ ని బట్టి దాని యొక్క ఓటీపీ అంటే స్టార్టింగ్ హోమ్ స్క్రీన్ నుంచి మళ్ళీ కాంటాక్ట్ స్క్రీన్ దాకా అలాగే పర్సనల్ ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్ దాకా మనం వెళ్ళే యూజర్ జర్నీ మ్యాప్ అనేది ఇలా ఉండేది అనమాట. జస్ట్ యూజర్ ఫ్లో అంటారు దీన్ని. ఓకే, సో ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్చర్ ఇందులో కూడా ఏముంటాయి, మనకి ఒక
సిస్టమాటిక్ ఆర్గనైజేషన్ స్ట్రక్చరింగ్ ఆఫ్ ద కంటెంట్ టు ఎన్షూర్ ఇనిషియేటివ్ నేవిగేషన్ ఇన్ ఈజీ ఆఫ్ యాక్సెస్. ప్రతి ఒక్కరికండి యూజర్ జర్నీ, యూజర్ ఫ్లోస్ కూడా ఎలా ఉంటాయో ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్చర్ కూడా అలాగే ఉంటుంది. ఒక వెబ్ పేజ్ తీసుకుందాం మనం. ఆ వెబ్ పేజ్ తీసుకున్నప్పుడు హోమ్ పేజ్ తర్వాత ఆటోమేటిక్ గా సర్వీసెస్ పేజ్ ఉంటుంది. సో అలాగే ఇక్కడ ఏముంది, మనకి క్లాతింగ్ పేజ్ ఉంది. క్లాతింగ్ పేజ్ లో మళ్ళీ ఏమొస్తున్నాయి, ఫైన్ క్లాత్స్ వస్తున్నాయి, మళ్ళీ షర్ట్స్ వస్తున్నాయి. అలాగే యాక్సెస్ లో ఫైండ్ యాక్సెస్ షూస్ వస్తున్నాయి. చార్ట్ లో చెక్అవుట్ పేమెంట్స్ వస్తున్నాయి. అంటే ఇక్కడ ఏమవుతున్నాయి, ఒక దాంట్లో మళ్ళీ సబ్ వస్తున్నాయి. ఓకే, దీన్ని మనం సైట్ మ్యాపింగ్స్ అని కూడా అంటాం. మనం దీన్ని ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్చర్ అని కూడా మనం పిలవచ్చు. ఎసెన్షియల్ స్కిల్స్ ఇంక్లూడ్ కంటెంట్ కేటగరైజేషన్, అలాగే ఎఫెక్టివ్ లేబులింగ్ అండ్ రోబస్ట్ నావిగేషన్ డిజైన్స్. ఇవన్నీ మన డిజైన్స్ అంతా రోబస్టిక్ నావిగేషన్ డిజైన్స్ కింద ఉంటాయి. లేదు అంటే దీన్ని సైట్ మ్యాపింగ్ నావిగేషన్స్ అని కూడా పిలుస్తారు. ఓకే, ఆ సైట్ మ్యాపింగ్ కాన్సెప్ట్ కూడా ఒకటి ఉండేది. ఫ్లో ఎలా ఉండేది అని, హెవీ ఫ్లో ఎలా ఉండేది, మీడియం ఫ్లోస్ ఎలా ఉంటాయి అనేది కూడా చూపిస్తాను. ఓకే, క్లియర్ కదండి. యూఐ కోర్ లోకి వచ్చేసరికి మనకి డిజైన్ అండ్ ప్రోటోటైపింగ్ మెయిన్ అండి ఇక్కడ అజెండా. ఓకే, సో రీసెర్చింగ్, ఫైండింగ్, స్ట్రాటజింగ్ అండ్ ఫార్ములేషన్స్ ఇంటూ ద టాంగిబుల్ డిజైన్స్, ఆర్టిఫాక్ట్స్ అండ్ ఇంటరాక్టివ్ ప్రోటోటైప్స్. వైర్ ఫ్రేమింగ్స్ అనేవి ఎప్పుడైనా సరే మనం ఏం చేస్తాము, దిస్ ఇన్వాల్వ్స్ ద క్రియేషన్ ఆఫ్ ఫండమెంటల్ స్ట్రక్చర్ అవుట్లైన్స్ ఫర్ డిజిటల్ పేజెస్ ఆఫ్ స్క్రీన్స్, ప్రైటైజింగ్, లేఅవుట్ అండ్ కంటెంట్ ప్లేస్మెంట్స్ ఓవర్ ద డీటెయిల్ విజువల్ aesthetics. ఇక్కడికి వచ్చేసరికి మనం ఏం చేస్తాం, దీన్ని వైర్ ఫ్రేమింగ్ లో ఫిడిలిటీ అంటాం. టూల్స్ ఫర్ వైర్ ఫ్రేమింగ్ రేంజ్ ఫ్రమ్ ద ట్రెడిషనల్ పెన్ అండ్ పేపర్ టు డిజిటల్ ప్లాట్ఫామ్స్ సచ్ as Balsamiq, Figma, Sketch and Adobe XD. Balsamiq లో కూడా మనం ప్రోటోటైప్ చేయొచ్చు, లైక్ స్టోరీ బోర్డ్స్ ని డిజైన్ చేయొచ్చు. A practical entire sketching wireframes for the login and home and profile screens as a mobile application. ఆ మూడైనా అన్నిటికీ చేసుకోవచ్చు. ఇది మనకున్న లో ఫిడిలిటీ, ఇది మన మీడియం ఫిడిలిటీ, ఇది మన హై ఫిడిలిటీ. సో అదే విధంగా ఇక్కడ లో ఫిడిలిటీ ఎలా జరిగిందో మరి ఇక్కడ కూడా ఏమొచ్చింది మనకి మీడియం టు హై ఫిడిలిటీస్. ఇక్కడ ఏమవుతుంది, వైడ్లీ యూటిలైజ్డ్ టూల్స్ ఫర్ ద ప్రోటోటైపింగ్ ఇంక్లూడింగ్ Figma, Sketch, Adobe XD and InVision. The process involves the development interactive models of design concepts to simulate user interactions, validating user flows. The subsequent step involves the transforming developed wireframes into interactive prototype. చెప్పాం కదా మనం మీడియం ఫిడిలిటీ వైర్ఫ్రేమ్స్ లో కూడా మనం ఏం చేయొచ్చు, కంపల్సరీ ఇంటరాక్టివ్ ప్రోటోటైప్స్ ని ఇంటిగ్రేట్ చేయొచ్చు. సో దీని తర్వాత విజువల్ డిజైనింగ్ ప్రిన్సిపల్స్ అండ్ యూఐ ఎలిమెంట్స్. సో కంప్లీట్ అయిన తర్వాత ఏం చేస్తాం, మనం ఇక్కడ మళ్ళీ ఐకోనోగ్రఫీ కానీ, ఇమేజినరీ కానీ, గ్రిడ్ సిస్టమ్స్ కానీ మనం వాడాలి. ఎందుకంటే ఇప్పటిదాకా ఇవన్నీ ఏం జరుగుతున్నాయి, మనకి టైపోగ్రఫీ మనం జనరల్ గా పెట్టాం, అంతేగాని ఫైనల్ గా వచ్చేసరికి మళ్ళీ మన ఐకాన్స్ పెట్టుకోవాలి కదా. ఇమేజినరీ, గ్రిడ్ సిస్టమ్స్ ఇవన్నింటినీ చెక్ చేసుకొని, అలాగే యూఐ ప్యాటర్న్స్ సచ్ as బటన్స్, ఫార్మ్స్, నావిగేషన్స్, మెనూస్ ని వీటిని ఇంటిగ్రేట్ చేయాలి. సో సాఫ్ట్వేర్ ఫర్ విజువల్ డిజైన్ ఇంక్లూడింగ్ Figma, Search, Adobe XD, Adobe Photoshop and Adobe Illustrator. మనం ఎందులో అయినా సరే మనం డిజైన్ చేసుకోవచ్చు. An experimental task involves exploring diverse color palettes and font pairings. ఇక్కడ కంపల్సరీ మనం ఏం చేస్తాము, ఫాంట్స్ ని, కలర్స్ ని ఇక్కడ ఇంటిగ్రేట్ చేస్తాం కాబట్టి దానే విజువల్ డిజైన్ ప్రిన్సిపల్స్ అంటారు. క్లియర్ కదండి. సో డిజైన్ సిస్టమ్స్ అండ్ కాంపోనెంట్ లైబ్రరీస్. ఇందులోకి వచ్చేసరికి సెక్షన్ ఇంట్రడ్యూస్ ద మెథడాలజీ ఫర్ క్రియేటింగ్ రీయూజబుల్ యూఐ కాంపోనెంట్స్ అండ్ ఎస్టాబ్లిషింగ్ కాంప్రహెన్సివ్ గైడ్లైన్స్ టు ఎన్ష్యూర్ డిజైన్ కన్సిస్టెన్సీ అండ్ ఆపరేషన్ ఎఫిషియన్సీ. సో నోటబుల్ ఎగ్జాంపుల్స్ ఇంక్లూడింగ్ మెటీరియల్ డిజైన్స్, యాపిల్ హ్యూమన్ ఇంటర్ఫేసెస్ గైడ్లైన్స్ అండ్ యాంటీ డిజైన్స్. అంటే మనకి ఏదైనా కాంపోనెంట్స్ కావాలంటే ఎక్కడికి వెళ్తాం మనం, నేనైతే మెటీరియల్ డిజైన్స్ లోకే వెళ్తాను. అంటే మనం మెటీరియల్ డిజైన్స్ లోకి వెళ్తే మనకి ఇక్కడ ఏమైందండి, మెటీరియల్ డిజైనింగ్ ఐకాన్స్ అని మీకు ఆల్రెడీ ఇక్కడ ఇస్తారు. అలాగే ఇక్కడ నాకు ఇంకొకటి కూడా ఉందండి, యాపిల్ హ్యూమన్ ఇంటర్ఫేస్ గైడ్ లైన్స్ అని చెప్పేసి ఒకటి ఉంది. సో వీళ్ళు కూడా మనకి ఏం చేస్తారు, మనకి ఐకాన్స్ ని ఇంటిగ్రేట్ చేస్తారు. వస్తున్నాయి లేవా? సో ఎలా తీసుకోవాలి, ఎలా ఉంటాయి సైజెస్, దాని కలర్ స్కీమా ఏంటి, అవుట్లైన్ రౌండెడా, షార్పా, ఇవన్నీ మన మెటీరియల్ ఐకాన్స్ లోనే ఉంటాయండి. దీంతో పాటు మనకి ఐకాన్స్ కూడా వచ్చేసరికి ఇందులో ఇక్కడ నుంచి ఐకాన్స్ మనకి ఎలా ఉన్నాయి ఇందులో హ్యూమన్ ఇంటర్ఫేస్ గైడ్ లైన్స్ లో. సో ఎలా తీసుకోవాలి, ఎలా తీసుకోకూడదు ఇక్కడ కనిపిస్తున్నాయా? ఇలా ఐకాన్ అంటే ఏంటి, దాని యొక్క నేమ్, డాక్యుమెంటేషన్ నేమ్ ఏమున్నాయి, పేస్ట్, చెక్ మార్క్స్ అంటే ఏంటి, ఎక్స్ మార్క్స్ అంటే ఏంటి, ట్రాష్, కొన్ని నేమ్స్ ఇప్పటికీ మనకి దీన్ని పేపర్ క్లిప్ అంటారని. సో ఇలా మనకి ప్లస్ సింబల్స్, అలాగే ఎలిప్సిస్ అనే సింబల్స్ కూడా యూజ్ చేస్తాం. ఇలా ప్రతిదీ హ్యాంబర్గర్ మెనూస్ కానీ, అలైన్మెంట్స్ కానీ ఇలాంటి చెక్ చేసుకుంటూ వెళ్తాం. సో దీంతో పాటు కూడా మనకి ఏమొస్తాయి, యాండ్ డిజైన్ అనే దాంట్లో కూడా మనం ఏం చేస్తున్నాం గైస్,
సో ఇది కంప్లీట్ గా ఫిగ్మాకి రెలవెంట్ గా ఉండిద్ది. ఓకే, సో ఫిగ్మాకి రెలవెంట్ గా ఉండిద్ది. దాంట్లో వ్యూ ద ఐకాన్స్, అవుట్లైన్, కాంపోనెంట్స్, అలాగే మనకి రియాక్ట్ అంటే రియాక్ట్ నేటివ్ తో డైరెక్ట్ గా ఇంటరాక్ట్ అవుతూ ఉండేది యాంటీ డిజైన్. వస్తానే లేవు. So component libraries are part of design systems. Okay, component libraries only contain UI elements, buttons gaani. Content libraries don't have any policies or procedures. ఒక్కొక్క size లో ఇచ్చుకుంటూ వెళ్తాడు. Do not have standard documentations. Component libraries are one resource to enter the entire process. So designs including component libraries along with other elements. మనం ఇక్కడ నుంచి ఇచ్చిన డిజైన్ సిస్టమ్స్ లోనే కాంపోనెంట్ లైబ్రరీస్ లో యాడ్ చేస్తాం. Design includes a lot more than just UI elements. ప్రతిదీ చిన్నది UI elements కదా. కాంపోనెంట్స్ అండ్ UI ఎలిమెంట్స్ అంటే ఎలా ఉంటాయంటే మళ్ళీ ఇక్కడ చూపిస్తాను చూడండి. సో ప్రతిదీ మన ఎలిమెంట్స్ తీసుకుంటున్నామా, బటన్స్ కానీ ఇవి కానీ ఇవన్నీ మన కాంపోనెంట్స్ అండ్ డిజైన్ సిస్టమ్స్ కింద రన్ అవుతాయి. అర్థమవుతున్నాయా? ఇలా రిక్వెస్ట్ స్టాండర్డ్ డాక్యుమెంటేషన్. డిజైన్ సిస్టమ్ డిక్టేట్ ద ఎంటైర్ డిజైన్ ప్రాసెస్. కంపల్సరీ డిజైన్ సిస్టమ్ కి కంపల్సరీ నీట్ గా డాక్యుమెంటేషన్ ఇవ్వాలి. అలాగే ప్రతి డిజైన్ కి మనం చేసేటప్పుడు కంపల్సరీ దాని ఫీడ్బ్యాక్స్ ఇచ్చుకుంటూ మనం డాక్యుమెంట్ అంటే డిజైన్ ప్రాసెస్ ని ముందుకు తీసుకుంటూ వెళ్తాము. అదే ఇది ఇంటరాక్షన్ డిజైన్. సో ఇక్కడికి వచ్చేసరికి ఏం జరుగుతుందండి, దిస్ ఏరియా ఆఫ్ ద ఏరియా ఆఫ్ ఫోకస్ పర్టైన్స్ టు ద మేనర్ ఇన్ ద విచ్ యూజ్ ఎంగేజెస్ విత్ ద ప్రోడక్ట్ encompassing animations, transitions and feedback mechanisms. ఇక్కడ so key skills including the implementation of micro interactions and motion design. Relevant tools including Figma and After Effects. ఇలా ఉంటాయి. సో కంపల్సరీ మన వాట్ యూజర్ నీడ్స్, అనాలిసిస్, డిజైన్, ప్రోటోటైప్, ఇంప్లిమెంటేషన్ అండ్ డిప్లాయ్మెంట్. ఇదే కదా జరిగేది ఎక్కడికి వెళ్ళినా. సో ఇక్కడ వాట్ ఈస్ కరెంట్లీ హ్యాపెనింగ్ ఇన్ ద ఇంటర్వ్యూ, అబ్జర్వ్, లుకింగ్ ఎట్ డాక్యుమెంట్స్, order results and requirements, identifying the key issues, user scenarios, how to accomplish what you want, apply rules, guidelines, design principles, navigations, layout of screens, iterations and prototyping. Can't accept to get it right the first time. Implementation and deployment లో కోడింగ్, మేకింగ్, హార్డ్వేర్, రైటింగ్, డాక్యుమెంటేషన్స్ ఇవన్నీ ఇంప్లిమెంటేషన్ డిప్లాయ్మెంట్ లో జరుగుతూనే ఉంటాయి. జస్ట్ ఇంటరాక్షన్ అంటే అంతే. జస్ట్ మనం ఎలా తీసుకుంటున్నాము ఏంటి, మనకు కావాల్సిన ప్రొడక్షన్ అంటే ఈ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కూడా ఏంటంటే యానిమేషన్స్ కి. దీంట్లో ఇంకొక యానిమేషన్ కాన్సెప్ట్ కూడా ఉందండి, స్మార్ట్ యానిమేట్ అంటారు. మనకి ఈ స్మార్ట్ యానిమేట్ కూడా మనకి ఏమైంది, ఫిగ్మా రెలవెంట్ గా వచ్చింది. ఫిగ్మా కమ్యూనిటీ రెలవెంట్ గానే వచ్చింది. స్మార్ట్ చేసుకోవచ్చు మనం యానిమేషన్స్ ని, లేయర్స్ ని. ఓకేనా? సో ఇది కూడా ఒక ఆప్షన్ కింద ఉండేది ఫ్రెండ్స్, కానీ ఇక్కడ జస్ట్ నేను ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కింద నేను ప్లేస్ చేశాను అంతే. ఓకే, యూజబిలిటీ టెస్టింగ్ ఎప్పుడైనా సరే నేను ఇక్కడ ఆల్రెడీ చెప్పాను. దిస్ ఇన్వాల్వ్స్ ద సిస్టమాటిక్ ప్లానింగ్, ఎగ్జిక్యూషన్ అండ్ అనాలిసిస్ ఆఫ్ టెస్ట్ టు ఐడెంటిఫై యూజబిలిటీ డెఫిషియన్సీస్ and gather user feedback or prototypes or deployed products. Testing methodologies including moderated, unmoderated, A/B testing, alpha and beta testing చెప్పాం కదా, అండ్ గొరిల్లా టెస్టింగ్స్ కూడా మనకి రన్ అవుతుంటాయి. వన్స్ కంప్లీట్ అయిన తర్వాత మనకి ఏం చేస్తుంటాయి, స్పెసిఫైడ్ టూల్స్ ఫర్ యూజబిలిటీ టెస్టింగ్, కాంప్లెక్స్ యూజర్ టెస్టింగ్, మ్యాథ్స్ అండ్ లుక్ బ్యాక్ వీటిలో టెస్ట్ చేస్తారు. A practical application involves conducting a small scale usability testing on the developed prototype with a limited number of participants. ఏం లేదండి, జస్ట్ మనం ఏం చేసిన ప్రాజెక్ట్ ని ఏంటంటే వాళ్ళు క్రాస్ టెస్టింగ్ టీం వాళ్ళు మళ్ళీ మనం క్రాస్ చెక్ చేసుకుంటూనే ఉంటారు. మళ్ళీ ఇక్కడ ఇప్పుడు పేమెంట్ గేట్వేస్ ఉన్నాయి. పేమెంట్ గేట్వేస్ దగ్గర 5 రూపాయలు కొట్టిన దగ్గర 5,000 పడితే, అక్కడ కానీ సర్వర్ పని చేయకపోతే అంతే కదా, అమౌంట్స్ కానీ డ్రాప్ అవ్వకపోతే మనకి ఏం చేస్తాం, మళ్ళీ యూజర్ టెస్టింగ్స్, మళ్ళీ ఏబీ టెస్టింగ్స్ కింద వర్క్ చేస్తూనే ఉంటారు. ఆల్ఫా బీటా టెస్టింగ్ జరుగుతూనే ఉంటాయి. వన్స్ అయిన తర్వాత మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం. ఓకే, feedback integration and iterations. This module focuses on the systematic synthesis of received feedback, the prioritization of necessary modifications and the iterative refinements of design solutions. It emphasizes that design is an ongoing continuous process. Skills, essential skills including data analytics and effective problem solving. ఏం లేదండి, మనం తీసుకున్న తర్వాత కంపల్సరీ ప్రాజెక్ట్ ని ఏం చేయాలి, ఫీడ్బ్యాక్ తీసుకోవాలి, మళ్ళీ చేంజెస్ ఉంటే చేయాలి. ఇక్కడ కూడా అదే జరిగింది. ఫీజిబిలిటీ స్టడీస్, రిక్వైర్మెంట్ అనాలిసిస్, డిజైనింగ్, కోడింగ్, టెస్టింగ్, అలాగే మనం మెయింటెనెన్స్ కి వర్క్ చేస్తాం. ఇన్ కేస్ ఏదైనా చేంజ్ చేయాలంటే కంపల్సరీ ఇక్కడ ఏంటంటే ఐటరేషన్స్ అనే కాన్సెప్ట్స్ కూడా పెట్టుకొని చేయాలి. సో డిజైన్ హ్యాండ్ ఆఫ్ టు డెవలప్మెంట్ టీమ్స్. వన్స్ డిజైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మనం ఏం చేస్తున్నాం ఫ్రెండ్స్, దిస్ ఇన్వాల్వ్ ద మెటికులస్ ప్రిపరేషన్ ఆఫ్ డెలివరీ,
and delivery of comprehensive design specifications, digital assets, and interactive prototypes to develop teams for subsequent implementation. Tools facilitating design handoff include Figma, especially dev mode. Dev mode activate avadu, but చెప్తున్నాను. Zeppelin, Envision, Inspect, Action. A practical exercise involves organizing design files in a manner conducive to efficient developer handoff. మనం వాటర్ఫాల్ మోడల్ లోకి వెళ్తే in traditional waterfall development designs ends and the result work product is hand off to the development team to build. The approach doesn't encourage the collaboration. Just designer to ఏం జరుగుతుంది ఇక్కడ మనకి ప్రాజెక్ట్ ని హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం డెవలప్మెంట్. ఓకే, పోర్ట్ఫోలియో డెవలప్మెంట్ అండ్ కెరీర్. జనరల్ గా ఇక్కడ మనకు వచ్చేసరికి ఏంటంటే కంపల్సరీ పోర్ట్ఫోలియో కంపల్సరీ డెవలప్ చేసుకోవాలి. ఓకే, ఇందులోకి వచ్చేసరికి మనం ఏం చేస్తున్నాము, దిస్ ఇన్వాల్వ్స్ ద క్రియేషన్ ఆఫ్ ఎ కంపలింగ్ పోర్ట్ఫోలియో దట్ ఎఫెక్టివ్ షో కేసెస్ exemplary projects emphasizing the design process and the demonstrable impact of the work. A robust portfolio should include detailed case studies outlining problems, process, solutions, impact, high fidelity visual designs and interactive prototypes. Compulsory portfolio మనం ఏం చేస్తాం, స్టోరీ బోర్డ్స్ తో పాటు మనం పెట్టాల్సింది ఏంటంటే మీడియం ఫిdelity వైర్ ఫ్రేమ్స్ అలాగే విజువల్ డిజైన్స్ ని పెట్టుకోవాలి. కంపల్సరీ వాటన్నిటి కంపల్సరీ మనం మాకప్ డిజైన్స్ లో వర్క్ చేసి అవుట్పుట్ అనేది ఇవ్వాలి. అలాగే ప్రెజెంటేషన్ ఇంక్లూడింగ్ బిహాన్స్, డ్రిబుల్ చెప్పాను, అదే బీస్పోక్ పర్సనల్ వెబ్సైట్స్. బీస్పోక్ అనేది కూడా ఒక వన్ టైప్ ఆఫ్ వెబ్సైట్ ఉండిద్ది, యూటిలైజింగ్ వెబ్ ఫ్లోస్ ఆర్ స్క్వేర్ స్పేస్ యాక్షన్. ఇట్ ఈస్ అడ్వైజబుల్ టు కామన్స్ ద సిస్టమాటిక్ డాక్యుమెంటేషన్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఫ్రమ్ ఫేజ్ టు. అంటే ఏం లేదండి, మనం ఏదైనా సరే చేసినా కూడా మన ప్రాజెక్ట్ ని కంపల్సరీ నీట్ గా మనం పోర్ట్ఫోలియోలో బిల్డ్ చేసుకొని అప్లోడ్ చేసుకోవాలి. సో దీనికి చాలా ఉన్నాయి వెబ్సైట్స్. సో రెజ్యూమ్ అండ్ ఇంటర్వ్యూ క్వశ్చన్ ప్రిపరేషన్స్. Curriculum video to align the UX role requirements and preparing for common interview scenarios including whiteboarding challenges and comprehensive portfolio presentation. Key skills for this phase including effective communication and compelling storytelling. UX interview questions, prototyping, user journey maps, design process, vector and raster graphics, wireframing and visual design. అలాగే మనకి ఇక్కడ ఏముంది, కలర్ స్కీమాస్. సో ఈ విధంగా మనకు కావాల్సిన ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఇంకా ఎక్కువ ఉంటాయి, నేను ఆ లిస్ట్ పంపిస్తాను మీకు. మీరు ఒక క్వశ్చన్ ఆన్సర్ రెండు ఇస్తారు 2025 ఒకసారి చదువుకోండి. సో ఇది మనకున్న ఫండమెంటల్ ఆఫ్ డిజైనింగ్ ప్రిన్సిపల్స్. సో ఓవరాల్ గా మనం ఇక్కడ రోడ్ మ్యాప్ దగ్గర నుంచి మనం నీట్ గా డిజైన్ చేసుకుంటూ వచ్చాం ఫ్రెండ్స్. ఈ రోడ్ మ్యాప్ ను ఒకసారి డిజైన్ చేసుకోవడం, ఒకసారి చెక్ చేసుకొని ఒకసారి చదవండి, మీకు ఒక ఐడియా వచ్చింది. ఓకే, సో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కానీ రెజ్యూమ్ అండ్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్స్ కానీ ఈ క్వశ్చన్స్ కూడా మీకు ఒకసారి నేను పంపిస్తాను. ఇప్పుడు చదువుకోండి. ఆల్రెడీ తీసాను క్వశ్చన్స్ కూడా, ఒకసారి తీసాను, మీకు ఒకసారి పంపిస్తాను. ఆ క్వశ్చన్స్ కూడా మీరు ఒకసారి చదువుకుంటే మీకు ఒక ఐడియా వచ్చింది. ఓకే, thank you friends. This is Vamshi Dande. As a senior graphic and UI UX designer, please contact 9030 913 and 914 or please visit our institution in Amirpet friends.